హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ నేను మీషో నుంచి రీసెంట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యార్న్ ఆర్డర్ చేశాను. ఈ యార్న్ ఎలా ఉంది, అలాగే దీని యొక్క డీటెయిల్ రివ్యూ వీడియో ఇప్పుడు చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ చూస్తే ఇది చంకీ యార్న్ గ్రీన్ కలర్ ఆర్డర్ చేశాను. ఇది చాలా థిక్గా ఉంది. అండ్ దీని యొక్క ఫోటో కూడా నేను అటాచ్ చేస్తాను. చూసారుగా ఇలా వస్తుంది మనం అల్లిన తర్వాత. ఈ యార్న్ అయితే చాలా లావుగా ఉంది, కానీ పిల్ మాత్రం యార్న్ సైడ్స్కి చాలా ఉంది. డెఫినెట్లీ ఈ యార్న్ తీసుకోవద్దని నేను చెప్తాను. ఐ రిగ్రెట్ బయింగ్ ఇట్. ఎందుకంటే చాలా పిల్ ఉంది. చూసారుగా దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంది, విపరీతంగా ఉందండి పిల్. దీన్ని మాత్రం అస్సలు రికమెండ్ చేయను. ఎవరైనా పిల్ ఉన్నా పర్వాలేదు, మాకు థిక్ యార్న్ కావాలి అనుకుంటే మీరు అలాంటి వాళ్ళైతే తీసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ ఒక 0.5 సెంటీమీటర్స్ కవర్ చేస్తుంది. యార్న్ అయితే చాలా లావుగానే ఉంది, కానీ పిల్ మాత్రం చాలా ఉంది. అండ్ ఈ యార్న్తో ఏమి వేయాలని కూడా నాకు ఐడియా రావట్లేదు, అందుకోసమని అలాగే ఉంచేశాను. ఇప్పుడు నేను చైన్ వేసి చూపిస్తాను, ఏ నిడిల్ తీసుకొని వేస్తే మనకి బాగుంటుందని. ఇది 6.0 mm క్రోషే హుక్. వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇది 6.0 mm క్రోషే హుక్. అండ్ దీంతో నేను చైన్ వేసి చూపిస్తాను. ఇదైతే చంకీ యార్న్, చాలా మందంగా ఉంది. అండ్ ఇది యాక్రిలిక్ యార్న్ కాబట్టి పిల్ అన్నది చాలా ఉంది. అండ్ అలాగే కొంచెం షైనింగ్ కూడా ఉంది, పిల్ ఉంది కాబట్టి. ఇలా చైన్ వేయాలి. మేబీ 6.0 mm కూడా తక్కువే అయ్యుండొచ్చు. మనం 7.0 mm క్రోషే హుక్ కూడా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర 7.0 mm లేదు, అందుకోసం 6.0తో చూపిస్తున్నాను. చూసారుగా చైన్ ఇలా వస్తుంది. చూసారుగా వీడియోలోనే పిల్ అన్నది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అసలు ఐ రిగ్రెట్ బయింగ్ ఇట్ చెప్పాను కదా. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పింక్ అండ్ క్రీమ్ కలర్ ఆర్డర్ చేశాను. ఇది సమ్ దేవ్కి నిట్టింగ్ యార్న్ అది అనుకుంటాను, బట్ ఇది చాలా సన్నగా ఉంది. అండ్ మళ్ళీ ఇందాక మనం బల్క్ యార్న్ చూసాం కదా, సేమ్ అలాగే పిల్ అయితే చాలా విపరీతంగా ఉంది. అండ్ కొంచెం షైనింగ్ కూడా ఉంది యార్న్ ఎండ్స్లో. చూసారుగా దేవ్కి నిట్టింగ్ యార్న్. దీని యొక్క ఫోటో అలాగే కోడ్ కూడా అటాచ్ చేస్తాను. ఇది చాలా సన్నగా ఉంది. అండ్ దీంతో నేను ఒక బినెన్ క్యాప్ చేశాను. 2 స్ట్రాండ్స్ ఆఫ్ యార్న్ తీసుకున్నాను. చూసారుగా ఇలా ఉంది. ఈ 2 స్ట్రాండ్స్ ఆఫ్ యార్న్, ఇవి ఒక్కొక్కటి 50 గ్రామ్స్, ఒక్కొక్కటి అలా 4 వస్తాయి. టోటల్ 200 గ్రామ్స్. అండ్ ఈ 250 గ్రామ్స్ యార్న్తో ఈ బినెన్ క్యాప్ చేశాను. ఇలా 2 స్ట్రాండ్స్ ఆఫ్ యార్న్ తీసుకొని ఇలా క్యాప్ అల్లాను నేను. పిల్ కూడా చాలా వస్తుంది. ఇది అరౌండ్ 35 సెంటీమీటర్స్ ఉంది క్యాప్ మొత్తం. ఈ 2 స్ట్రాండ్స్ ఆఫ్ యార్న్తో, ఈ 2 బాల్స్తో మనకి ఈ క్యాప్ వచ్చేస్తుందండి. చాలా స్ట్రెచీగా ఉంటుంది. ఇది టోటల్ 35 సెంటీమీటర్స్ అండి. ఇలా హాఫ్ డబల్ క్రోషే ద్వారా వేశాను ఈ క్యాప్. సూపర్ స్ట్రెచీగా ఉంటుందండి బెనెన్ క్యాప్స్ అయితే. కానీ అగైన్ మళ్ళీ పిల్ అనేది మాత్రం ఉంటుంది. ఎవరికైతే పిల్ రావడం ఇష్టం లేదో వాళ్ళు మాత్రం ఈ యార్న్ స్కిప్ చేయండి. మీకు పిల్ అన్నది వద్దు అనుకుంటే మీరు కాటన్ యార్న్ తీసుకోవాలి, ఎందుకంటే యాక్రిలిక్ యార్న్స్ అన్నింటికి కూడా పిల్ వస్తుంది. చూసారుగా ఇక్కడ నేను 3.5 mm క్రోషే హుక్ తీసుకున్నాను, చైన్ వేస్తున్నాను. అలాగే ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం స్మాల్ యార్న్తో అస్సలు ట్రై చేయకండి. అండ్ మీరు డెఫినెట్లీ ఒక 4 సైజ్ ఉన్న యార్న్ దాంతో ట్రై చేయండి. చిన్న యార్న్ ద్వారా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ట్రై చేయండి. చూసారుగా చైన్ ఇలా వచ్చింది. చాలా సన్నగా ఉందండి ఈ యార్న్, అందుకోసమని నేను 2 స్ట్రాండ్స్ ఆఫ్ యార్న్ తీసుకొని క్యాప్ అల్లాను. అది కూడా 3.5 mm క్రోషే హుక్కే యూజ్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లస్ యార్న్.
ఈ ప్లస్ యాన్ యొక్క ఫొటోస్ కూడా అలాగే కోడ్ కూడా యాడ్ చేస్తాను నేను. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కొంచెం. ఈ బ్లూ యాన్‌తో ఈ డాల్ఫిన్ వేశాను. చూపిస్తాను అది కూడా. ఇది ఆల్మోస్ట్ 0.9 సెంటీమీటర్స్ విడ్త్ కవర్ చేస్తుంది. చూసారుగా? ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ విడ్త్ కవర్ చేస్తుంది. ప్లస్ యాన్ కాబట్టి చాలా బాగుంది. సూపర్ సాఫ్ట్‌గా ఉంది. అలాగే అలాగే ఇందులో వైట్ అండ్ బ్లూ ఆర్డర్ చేశాను. చూసారుగా? ఈ బ్లూతో నేను డాల్ఫిన్ చేశాను. దీని యొక్క ఫ్రీ ప్యాటర్న్ కూడా నా ఫ్యూచర్ వీడియోస్‌లో చూపిస్తాను. ఫస్ట్ ఇది 100 గ్రామ్స్ ఆఫ్ బాల్ అండి. ఫస్ట్ ఒక బాల్ ఆర్డర్ చేశాను 100 గ్రామ్స్. అది కొంచెం రన్ ఔట్ ఆఫ్ యాన్ అంటే యాన్ అన్నది తక్కువయింది. అందుకోసం మళ్ళీ ఇంకొక యాన్ ఆర్డర్ చేశాను. దీనికి ఎటువంటి ప్యాకేజింగ్ రాదండి మీషో ద్వారా. జస్ట్ ఓన్లీ ఇలా వచ్చేస్తుంది. ఎటువంటి ప్యాకేజింగ్ కవర్ లేకోకుండా, లైక్ ఇన్‌స్ట్రక్షన్స్ పేపర్ లేకోకుండా ఇలాగే వచ్చేస్తుంది. అండ్ ఈ వైట్ ద్వారా నేను ఈ చిన్న డక్స్ చేశాను. అండ్ యాన్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ మీరు ప్లస్ యాన్ ఎక్కడ ఆర్డర్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మీషో నుంచి ఆర్డర్ చేయొచ్చు. అండ్ అగైన్ దీనికి కూడా 6.0 mm క్రోషే హుక్ యూజ్ చేశాను. ఇప్పుడు చైన్ వేసి చూపిస్తాను. అలాగే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ యాన్‌తో మాత్రం అస్సలు స్టార్ట్ చేయకండి. అండ్ స్టిచెస్ అన్నవి అస్సలు కనపడవు. చాలా హార్డ్‌గా ఉంటుంది. అందుకోసం ఫస్ట్ అక్రిలిక్ ఆర్ కాటన్ యాన్‌తో ట్రై చేయండి. అండ్ చూసారుగా 6.0 mm క్రోషే హుక్ ద్వారా వేస్తున్నాను. మనం 7.0 mm క్రోషే హుక్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా లావుగా ఉంది ప్లస్ యాన్. ఇది వెల్వెట్ యాన్ అని కూడా అంటారు. అండ్ ఇది 7.0 mm క్రోషే హుక్ అయితే ఇంకో కొంచెం ఈజీగా వస్తాయి. స్టిచెస్ అన్నవి లూజ్‌గా కూడా వస్తాయి. నాకు 7.0 mm అవైలబుల్‌గా లేదు. నేను చూసారుగా చైన్ ఇలా వస్తుంది. అండ్ వెల్వెట్ యాన్‌తో అస్సలు స్టార్ట్ చేయకండి. ఫస్ట్ అక్రిలిక్ యాన్ ద్వారా నేర్చుకున్న తర్వాత వెల్వెట్ యాన్‌తో తయారు చేయండి. ఏవైనా ప్లషీస్ కానీ, అమిగ్రూమిస్ కానీ. ఇలా వైట్ అండ్ బ్లూ ఆర్డర్ చేశాను. ప్లస్ యాన్‌కైతే పర్ఫెక్ట్ అండి మీషోలో. బాగానే వచ్చాయి ప్లస్ యాన్. అండ్ రిమైనింగ్ ఇందాక చూపించిన ఆ 2 యాన్స్ మాత్రం రికమెండ్ చెయ్యను. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.